సంధ్యా థియేటర్ ఘటనపై హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనపై మరింత లోతుగా అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు 18 మందిపై కేసు నమోదు చేయగా ఘటనలో A11 గా హీరో అల్లు అర్జున్ చేర్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబర్ 14న అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు రేవతి ఫ్యామిలీ వెళ్లింది. అయితే ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను A11 గా చేర్చడం జరిగింది. మొదట ఆయన థియేటర్కు వచ్చినటువంటి సందర్భంలోనే ఈ యొక్క తొక్కిసలాట అనేది జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది అంటూ కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఈ కేసులో A11 గా చేర్చడం జరిగింది. చేర్చిన అనంతరం మనకు 13వ తారీఖున ఆయన్ను విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకొని అక్కడ ఆయన విచారించినటువంటి పరిస్థితుల్లోనే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక మరోవైపున హైకోర్టు కూడా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రిలీజ్ అయ్యారు 14వ తారీఖున. అయితే ఇప్పుడు మరొకసారి ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి చిక్కడపల్లి పోలీసులు మరొకసారి హీరో అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల్లో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ యొక్క నోటీసులకు సంబంధించి నిన్న ఎప్పుడైతే ఈ నోటీసులు అందాయో, నోటీసులు అందిన తర్వాత హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో, ఒకవైపున ఇటు లీగల్ టీంలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరితో కూడా చర్చించడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత మరి విచారణకు హాజరు కావాలా లేదంటే మరింత సమయం కావాలా, సమయం తీసుకోవాలా అనేటువంటి విషయాలను కూడా లీగల్ టీంతో చర్చించారు. సో మరి ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన్ను విచారణకు హాజరు కమ్మన్నారు కాబట్టి మరి విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రజెంట్ ఆ సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆయన విచారణకు హాజరయ్యేందుకు సుముఖత చూపిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ఎందుకంటే మొదటి నుంచి తను ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని వీడియోల రూపంలో కావచ్చు, లేకపోతే మీడియా సమావేశాల్లో ఒక స్పష్టతను ఇస్తూ వచ్చారు. తను అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి తను బాధను వ్యక్తం చేస్తున్నాను, కానీ తన ప్రమేయం లేకుండా ఈ యొక్క ఘటన అనేది జరిగింది, నేను ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఇక ఇవాళ నోటీసులకు ఆయన రెస్పాండ్ అయ్యి విచారణకు హాజరవుతారు అనేటువంటి సమాచారమే మనకు ప్రాథమికంగా అందుతోంది. ఇక ముఖ్యంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో ఇప్పటికే మీడియా ప్రతినిధులకు చూపించడం జరిగింది. దాదాపు 8 నిమిషాల వీడియోలో ఏ రకంగా హీరో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్లేంత వరకు కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తొక్కిసలాట ఎలా జరిగింది, రేవతి ఏ రకంగా ప్రాణాలు కోల్పోయింది, అల్లు అర్జున్ ఎంత నిర్లక్ష్యం చూపించాడు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చూపిస్తూ కూడా వీడియోను చూపించడం జరిగింది. ఈ వీడియోల ఆధారంగా అలాగే పోలీసులు చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా తొక్కిసలాట జరుగుతుంది, బయటికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆయన ఎందుకు బయటికి వెళ్ళలేదు అనేటువంటి అన్ని రకాల అంశాల మీద కూడా ఆయన్ను ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇవాళ ఉదయం 11 గంటలకు యొక్క రావాలి అని చిక్కడపల్లి పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన హాజరవుతాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఓకే రత్నకుమార్, ఇప్పుడు కోర్టులో పోలీసులు బెయిల్ రద్దు కోరే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, చెప్పండి. ఒకవైపున ఇటు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే మరోవైపున పోలీసులు కూడా అతను మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మధ్యంతర ఇంటర్న్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో ప్రధాన నిందితుడిగా ఆయన చేర్చడం జరిగింది. ముఖ్యంగా
తొక్కిసలాటకు ప్రధాన కారణంగా అల్లు అర్జున్నే భావిస్తున్నారు. తమ మాటను పెడచెవిని పెట్టాడు, నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 11 గంటల ప్రాంతంలో వెళ్ళి థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలి, తొక్కిసలాట అనేది జరుగుతుంది. బయట మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె యొక్క కుమారుడికి కూడా చాలా అంటే బ్రెయిన్ డెడ్ అయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి బయటికి వెళ్తే కొంత క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని మొదట ఏసీపీ చెప్పినప్పుడు వినలేదు. ఆ తర్వాత డీసీపీ, ఏసీపీని అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓని అందరిని తీసుకొని లోపలికి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేయాల్సి వస్తుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బయట ఉన్నాయని చెప్పిన తర్వాత ఆయన అప్పుడు సినిమా చివరి వరకు థియేటర్లోనే ఉండి ఇంత అలజడి రేగడానికి కారణమయ్యారు. ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణంగా అల్లు అర్జున్నే చూపిస్తూ వస్తున్నారు. ఇక్కడ మరొక అంశం, ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా వెళ్ళిపోకుండా ఒకసారిగా తన రూఫ్ టాప్ను ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేసి మరికొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటానికి కూడా కారణమయ్యారు అని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి సో వీటన్నిటి మీద కొంత కోపంగా ఉన్నటువంటి పోలీసులు ఇమీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగో విచారణకు పిలుస్తున్నాం కాబట్టి సో ఇందులో ఇంత ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, తనని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి అంటూ కూడా ఒకవైపున పోలీసులు ఇక బెయిల్ రద్దు పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని హింట్స్ కూడా మనకు యాన్యువల్ ప్రెస్ మీట్లో సిపి ఆనంద్ మాట్లాడినటువంటి మాటలను బట్టి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన మాట్లాడుతూ అప్పుడే అయిపోలేదు, ముందు ముందు జరగబోయేటువంటి పరిణామాలను మీరు చాలా క్లియర్గా చూస్తారు, ఇందులో చాలా నిర్లక్ష్యత వ్యవహరించారు, హీరో కావచ్చు, మూవీ యూనిట్ కావచ్చు, వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదనుగుణంగానే ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, అలాగే బెయిల్ రద్దు అంటే ఇంటర్న్ బెయిల్ను రద్దు కోరుతూ బెయిల్ రద్దు పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసే అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.